నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో సులభంగా ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారం మీతో షేర్ చేసుకోబోతున్నాను. కరివేపాకు కారం మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ని ఇస్తుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు కారం కలుపుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కరివేపాకు కారం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ కరివేపాకుని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా తీసుకోవాలి. ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు. అలాగే కారం కోసం ఇక్కడ ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. ఇక్కడ సుమారు నేను ఒక 100 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ ఎండుమిర్చికున్న తొడిమెలు తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఘాటుగా ఉన్న ఎండుమిర్చి వాడుతున్నాను. కరివేపాకు కారంలోకి కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం ఎండుమిర్చి ఎక్కువే తీసుకోండి. ఇలా తొడిమెలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకోవాలి. ఇలా చేయడం వలన వేగేటప్పుడు గింజలతో సహా వేగుతాయి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎక్కడా కూడా ఎండుమిర్చి అనేది మాడకూడదు. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ కూడా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. ఎండుమిర్చి లైట్గా వేగాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర అనేది ఈ కరివేపాకు కారంకి మరింత టేస్ట్ ఇస్తుంది. అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకులో ఎక్కడా కూడా తడి అనేది ఉండకూడదండి. తడి ఉంటే మనకి కారం అనేది నిల్వ ఉండదు. సో జాగ్రత్తగా చూసి వేయించుకోండి. చూస్తున్నారు కదా, మనకి కరివేపాకు అయితే బాగా ఫ్రై అయింది. పొడి పొడిగా ఎక్కడ తడి లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనకి ఎక్కడా కూడా మాడకూడదు. చూస్తున్నారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. మనం పట్టుకుంటే మొత్తం పొడి పొడిగా వచ్చేలాగా ఉండాలి. అప్పుడే కారానికి బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, పట్టుకుంటే ఎలా సౌండ్ వస్తుందో, ఇలా సౌండ్ వస్తే మీకు కరివేపాకు అనేది చక్కగా వేగింది. చూసుకుని జాగ్రత్తగా వేయించుకోండి. ఇలా క్రిస్పీగా రావాలి. మనం పట్టుకొని చూస్తే కరివేపాకు అనేది ఇట్లా పొడిగా అవుతుంది. ఇలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 10 నుంచి 12 వెల్లుల్లి వేసుకోండి. ఇక్కడ నాకు వీడియో క్లిప్ మిస్ అయింది. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అయింది. ఒక్కసారి నిల్వ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అన్నంలోకి మాత్రమే కాదు, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు కారం తినడం వలన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిది. కరివేపాకుని ఏ రూపంలో తీసుకున్నా సరే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.